ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఖర్గే వస్తున్నాడు 4వ తారీఖు నాడు ఏదైతే ఎల్బీ స్టేడియంకు. సో ఖర్గే వచ్చేటువంటి ఆ వేదిక ఎట్లా ఉండబోతున్నది? ఏమైనా అమిత్ షా కానీ మోదీ కానీ ఏమైనా కౌంటర్ ఇచ్చే అవకాశం ఉందా? మొన్న తెలంగాణకు వచ్చి ఏటీఎం అన్నటువంటి అమిత్ షాకు. ఒకటైతే నేను అనుకుంటున్నా, మేము చేస్తున్న ప్రజాపాలనకు సంబంధించి ఏవైతే విజయవంతమవుతున్న పథకాలు ఉన్నాయో వాటి గురించి చెప్పడం, రేపు మళ్ళీ మేము చేయాల్సిన వాటి మీద కూడా మళ్ళీ పునశ్చరణ చేసుకోవడం, కేంద్రం చేస్తున్న వ్యతిరేక భావనను డెఫినెట్గా చెప్తారు వారు. ఎందుకంటే జాతీయ అధ్యక్షులు కాబట్టి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఈ మధ్యన చేస్తున్న ఏదైతే సామ్యవాదం వద్దు, సెక్యులరిజం వద్దు అని చెప్పి వ్యూహాత్మకంగా చేస్తున్నారు వాళ్ళు. సో రాజ్యాంగాన్ని ఒక రకంగా అవమానపరుస్తున్నట్టు, రాజ్యాంగాన్ని ఆ రోజు ఎన్నో డిమాండ్ల మేరకు, ఎమర్జెన్సీ కూడా చెప్తుండ్రు కదా వాళ్ళు, ఎమర్జెన్సీ కాలంలో కూడా వచ్చిన డిమాండ్లలో ఏ విధంగా ప్రజలు సెక్యులరిజాన్ని కోరుకున్నారు. 1947 తర్వాత మహాత్మా గాంధీ గారి హత్య తర్వాత సెక్యులరిజం యొక్క పాత్ర ఏంది, తర్వాత సామ్యవాద సూచనలు మనం ఎందుకు తీసుకున్నాం, అంబేద్కర్ గారు సామ్యవాదాన్ని ఎందుకు మనం రాజ్యాంగంలో పెట్టుకున్నాం. అంబేద్కర్ గారు పెట్టిన సోషలిస్టిక్ అప్రోచ్ నచ్చట్లే, మళ్ళీ సెక్యులరిజం అంబేద్కర్ గారు పెట్టలేదు కదా, అది మీరు అమెండ్మెంట్ చేసి పెట్టింది కదా. వాళ్ళకు మొత్తానికి రాజ్యాంగమే నచ్చదు. ఎందుకంటే అది అంబేద్కర్ రాయబట్టి, ఒక దళితుడు అంబేద్కర్ రాస్తే మనం ఆ రాజ్యాంగాన్ని, మళ్ళీ వాళ్ళు మాటకు ముందు అంబేద్కర్, మాటకు తర్వాత అంబేద్కర్ అంటారు. ఈ మధ్య మళ్ళీ కొత్తగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు మంచిగా పదాలు నేర్చిండు. కానీ రాజ్యాంగ స్ఫూర్తిని మరిచి రాజ్యాంగం గురించి మాట్లాడితే నేతి బీరకాయలో నెయ్యి లేనట్టుగానే, మీ వాదనలో రాజ్యాంగం లేదన్నట్టుగా, రాజ్యాంగమే అడుగుతుంది నన్ను రక్షించండి అని, నన్ను వీళ్ళు ఏదో చేసేటట్టుందని. అసలు ఎట్లా అంటే తండ్రే కొడుకు నన్ను కొట్టకురా అన్నట్టు ఉన్న పరిస్థితి ఉన్నది. ఇప్పుడు నన్ను చంపుతుండు మా కొడుకు అని చెప్పేసి పక్కల కాడికి వచ్చినట్టున్నది. కాబట్టి భారత రాజ్యాంగం ప్రమాదంలో పడ్డ అంశాన్ని కూడా వారు చాలా సీరియస్గా వివిధ వేదికల మీద మల్లికార్జున ఖర్గే గారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. అసలు ఆయన చెప్తున్నాయి కొన్ని యువతలకు అర్థం కాని కూడా ఉన్నాయి. ఏమన్నాడు ఆయన, మీరు వలస వచ్చిన ఆర్యుల యొక్క ఆలోచనను భారతదేశంలో పెట్టకని చెప్పి అమిత్ షాను రాజ్యసభలోనే నిలదీసింది. సో అలాంటి ఆలోచనలతో మీరుంటే మెజారిటీ వాళ్ళు ఏమనుకుంటారు, ఆధిపత్యము హిందువుల మీద ఇంకెవరు చేస్తున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. కాదు, ఈ వలస వచ్చిన వాళ్ళ ఆధిపత్యాన్ని మన హిందువుల మీద వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు. రైట్. సో ఈ రాజాసింగ్ రాజీనామా కావచ్చు, రాజకీయ పరిణామాలు చూస్తుంటే, బీజేపీని చూస్తుంటే, కొత్త అధ్యక్షులు చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఏమన్నా కామెంట్ చేస్తారా దీని మీద? రాజాసింగ్ అఫ్కోర్స్ కల్ట్ బీజేపీ లీడరే, కానీ అంత కల్ట్ బీజేపీ లీడర్ను రాజీనామా చేసే స్థితికి తెచ్చిందంటే వాళ్ళ రాజకీయాలు ఎంత ఏమంటాం మూర్ఖంగా తయారైన ఇది ఒక ఉదాహరణ. వచ్చే అవకాశం కాంగ్రెస్కి ఏమన్నా రాజాసింగ్ లాంటి వాళ్ళు వచ్చే అవకాశం మీరు సంప్రదించే రాకపోవచ్చు. మనోడు అంటే బేసికల్గా తను అంటే మేము వయస్ వర్సా ఉన్నప్పటికి కూడా హిందూయిజం మీద తనకున్న నమ్మకం నాకు తెలుసు కాబట్టి హిందూయిజాన్ని ఎప్పుడు కూడా తను ప్రైజ్ చేస్తాడు. భారతదేశం మొత్తంలో కూడా తిరిగినోడే. బీజేపీ తను వెహికల్గా అనుకున్నాడు. ఓకే, బీజేపీ హిందూ పునాదులను మరింత బలోపేతం చేస్తుందని రాజాసింగ్ అనుకున్నాడు, కానీ అది రాజకీయాలే దాంట్లో ఉన్నాయనేది తన రాజీనామాతోనే చెప్పిండు మిత్రుడు. చాలా సందర్భాల్లో చాలామంది అనుకున్న రాజాసింగ్ చాలా మంచి పొజిషన్ వస్తుంది అనే ఉద్దేశంతో, రాజకీయాలు ఇవి బీజేపీ చేస్తున్న రాజకీయాలు. హిందూ మతం చేసేది, హిందూ మతం యొక్క ఔన్నత్యం గురించి చెప్పేది, హిందూ ధార్మిక సంస్థలు ఆధ్యాత్మిక సంస్థలు చేసేది. ఆ పునాదుల మీద బీజేపీ రాజకీయం చేస్తున్నది. ఒకవేళ అదే కనుక అయితే అద్వానీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి కదా. ఎవరు రామయాత్ర చేసింది, ఎవరు రథయాత్ర? ఆయననే కదా. మురళీ మనోహర్ జోషి, ఆయన వాజ్పేయి గారు కలిసే కదా అంత పెద్ద యాత్ర చేసి దేశంలో ఒక రకంగా బీజేపీ ఐడియాలజీ అనేదానికంటే హిందూ ఐడియాలజీ మీద రీటరేట్ చేసింది వాళ్ళే. కానీ ఎందుకు అద్వానీని చేయలేకపోయినరో అట్లనే తెలంగాణలో కూడా రాజాసింగ్ కూడా అసలు పార్టీలకి మీరు వద్దు మీ పార్టీ వద్దు అని దండం అనే కాడికి వచ్చింది. కానీ ఆయన హిందూ మతం వద్దని ఏమంటలేడుగా. అది తన కమిట్మెంట్.
అంటే నిజ హిందూ ఎట్లా ఉంటాడంటే రాజాసింగ్ లాగా ఉంటాడు. అంటే రామచంద్రరావు గారు ఎఫిషియెంట్ కాదు, రామచంద్రరావు గారు ఏదో తక్కువ అని చెప్పను. రామచంద్రరావు గారు కూడా సుదీర్ఘకాలంగా నాకు వ్యక్తిగతంగా తెలుసు, బీజేపీ కార్యకర్తగా నాయకునిగా తెలుసు, ఆర్ఎస్ఎస్ మిత్రుని కూడా తెలుసు. కమిట్మెంట్లో రామచంద్రరావు గారిని మేము తీసేయలేము ఆ విషయంలో. రాజాసింగ్ అన్నదాన్ని నేను విశ్లేషిస్తూ చెప్తున్నా తప్పితే రామచంద్రరావు గారు ఆయన ఏమంటాము మా మహేష్ కుమార్ గౌడ్ గారికి ఎట్లా ఒక సీనియర్ ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిందో వాళ్ళు ఆ పార్టీ విచారధార కొరకు పనిచేసిన వాళ్ళకు ఎంత మూలకున్నా తీసుకొచ్చేసి ఇవ్వగలిగిండు. కోర్స్ దాంట్లో కానీ రాజాసింగ్ ఎపిసోడ్ బీజేపీ ఏం చెప్పుకుంటుంది? అంత కరుడుగట్టిన బీజేపీ నాయకుడే కదా. హిందూ వదిలేయండి, హిందూది అందరు ఉంటారు. మా మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా హిందూనే, మా రేవంత్ రెడ్డి గారు కూడా హిందూనే, మేము హిందువులమే, ఇది పక్కన పెట్టండి. కానీ అంతలా కొట్లాడిన రాజాసింగ్కు మీరు ఇచ్చిన గౌరవం ఏంటంటే పార్టీ ఇది వదిలి వెళ్ళిపో అని చెప్పిండ్రు. కాబట్టి అది వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. బట్ ఎట్ ద సేమ్ టైం బీజేపీ బీఆర్ఎస్కి అనుకూలంగా పనిచేసే క్రమంలో తను పావులను ఎట్లా ఉంటే స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది అనేది వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే రేపు ఫిట్టెస్ట్ కావాలంటే రాజాసింగ్ అయితే ఒప్పుకోడేమో, రామచంద్రరావు గారు అయితే ఒప్పుకుంటాడేమో. అండర్స్టాండింగ్ పాలిటిక్స్ ఒక ఎత్తు, పొత్తు ఒక ఎత్తు. ఓకే, అసలు పొత్తు అండర్స్టాండింగ్ లేకుండా కూడా ఎవరిది వాళ్ళు కొట్లాడుకోవడానికి కూడా స్ట్రాటజీ ఉంటుంది. మూడో ప్రత్యామ్నాయం వచ్చినప్పుడు ఎవరికి బెనిఫిట్ అవుతుంది? నువ్వు పెరగాలన్నప్పుడు పెరుగు, నువ్వు తగ్గాలన్నప్పుడు తగ్గు. అండర్స్టాండింగ్ వేరు, ఇప్పుడు అది వేరు ఉంటుంది. కానీ మాకేం అవసరం లేదు వాళ్ళు అంటున్నారంటే ఒకవేళ వాళ్ళు పెరుగుతుంటే వీళ్ళకి లాభం ఉందంటే కూడా చేస్తారు. కాబట్టి మాకు ఇప్పుడు వచ్చిన డోకా ఏం లేదు, వాళ్ళిద్దరు కొట్లాడుకోరని మాకు తెలుసు. వాళ్ళిద్దరు ఒకటే అనే ఉద్దేశంతోనే రాజకీయాలు చేస్తున్నాం. కానీ ప్రభుత్వం విషయానికి వచ్చినప్పుడు అందరం ఒకటే అనే ఆలోచన వాళ్ళకి లేకపోవడం అనేది సమస్య. ఇప్పుడు ఒక నిర్మాణాత్మకమైన సూచనలతో రారు, విమర్శనాత్మకంగానే ఎప్పుడు పనిచేస్తారు. విమర్శనాత్మకంగా కూడా పనిచేయడం కూడా డెమోక్రటిక్ కల్చరే. కానీ ఒక సైకిక్, ఒక అన్రెస్ట్తో కూడిన స్టేట్మెంట్స్, లేకపోతే ఈ మధ్య చూసినాం కదా మీడియా మీద దాడులు కానీ, లేకపోతే వ్యక్తుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడు కానీ, అది వాళ్ళ ఫ్రస్ట్రేషన్ పీక్ పోయిందంటే ఆయనకి. ఇంకోటి వాళ్ళ ముగ్గురు ఇప్పుడు పోటీలో ఉన్నారు, రన్నింగ్ రేస్లో ఉన్నారు. ఇటు వచ్చినోడు అడ్డం పడతారు, అటు వచ్చినోడు అడ్డం పడతారు. ఇప్పుడు రన్నింగ్ రేస్ ఒలింపిక్స్ పోయేటప్పుడు ఎట్లుంటుంది? ఎవడొస్తే అడ్డం దోసి ఉరికిపోవాలి. ఇప్పుడు కేటీఆర్ ఒకవైపు, హరీష్ రావు ఒకవైపు, కవిత ఒకవైపు. ఈ పోటీలో మరి ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో తెలియదు. కానీ వాళ్ళ పోటీ మనకు వచ్చింది సమస్య ఇప్పుడు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.